హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే ఒక పచ్చి కారం రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. తింటుంటే రుచి మాత్రం ఆహా అనవలసిందే. మరి అంత బాగుంటుంది. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేస్తే బాగుంటుందో చివరి వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. అలాగే మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మాత్రం ఒక 1/2 kg వంకాయ తీసుకున్నానండి. ఇలా ఫ్రెష్గా ఉన్న వంకాయలు తెచ్చుకోవాలి. కాడలు మాత్రం ఇలా లేతగా ఉండాలి. అప్పుడే వంకాయ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, రుచి కూడా అదిరిపోతుందండి. ఇలా నేనైతే ఆ 5 వంకాయలని శుభ్రంగా వాటర్లో సాల్ట్ వేసి కడిగి మరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. అలాగే మనము తీసిన తర్వాత మరికొన్ని వాటర్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ సాల్ట్ తప్పనిసరిగా వేసేసుకోండి. ఆ ఉప్పు కరిగే వరకు స్పూన్ని ఇలా తిప్పేసుకోవాలండి. ఆ తర్వాత మనము వంకాయలు తోకలు కట్ చేసి కాడలు అలాగే ఉంచాలండి. కాడలతో వంకాయ రెసిపీ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మనం కాడలతోనే తినాలి. అప్పుడు కనుక రెసిపీ అనేది టేస్టీగా వచ్చేస్తుంది. చూడండి, మరి నేను 5 వంకాయలు కాస్త పొడుగులో కాడలతో కట్ చేసుకొని నీట్గా ఉప్పు నీటిలో పెట్టేసి ఒక 20 మినిట్స్ మనం వాటర్లో నానబెట్టేయాలండి. అప్పుడు కానీ వంకాయ అనేది తెల్లగా ఏమన్నా ఎగుటెగుటు ఉంటే రుచి అనేది కోల్పోకుండా మంచిగా తెల్లబడుతుందండి. అదేవిధంగా స్టవ్ వెలిగించుకొని ఆవాలు జీలకర్ర దోరగా వేపేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు నూనె వేసుకోవాలండి. ఆ నూనె కాస్త వేడైన తర్వాత మనకి ఆవాలు జీలకర్ర వేగిపోయాయి కదా, మంచి స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు 4 రిబ్బల వెల్లుల్లి, 4 రిబ్బల కరివేపాకు ఈ విధంగా వేసేసుకోండి. అదేవిధంగా ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగిన తురుము వేసేసుకోండి. ఆ గ్రీన్ మిర్చి సన్నగా తరిగి వేసేసుకోండి, అప్పుడు రుచి బాగుంటుందండి. ఒక పెద్దపాటి ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని చక్కగా ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయే వరకు దోరగా వేపేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేది ఎంత చక్కగా వేగిపోతే అంత చక్కటి టేస్ట్ వస్తుంది. నోటికి తింటుంటే రుచి మాత్రం భలేగుంటుందండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇవి మనకి 20 మినిట్స్ వాటర్లో నానబెట్టిన వంకాయలు తీసుకుని చూస్తున్నారు కదా, ఒక్క వంకాయ కూడా నల్లపడలేదండి. పీసులు అనేది చక్కగా వాటర్లో 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ ఇలా నానబెట్టేసుకోండి. అప్పుడు తీసుకుని ఒక ప్లేట్లో వేసుకొని ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిపోయినాయి కదా, మనం పసుపు వేయకూడదండి. అలా దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత మంచిగా వంకాయ ముక్కలు అనేది వేసేసుకొని చక్కగా వేపేసుకోవాలండి. చూడండి, వంకాయ ముక్కలు పెద్దగా కట్ చేయడం మూలంగా మనకి ఎక్కడ విరిగిపోకుండా ఉంటుంది. తింటుంటే 2 పీసులు తిన్నా చాలబ్బా, అంత టేస్టీగా ఉంటుంది. మరి నోటికి కమ్మగా కొంచెం రుచిగా తినాలనుకుంటే నా స్టైల్లో ఇలా చేసేయండి ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆల్రెడీ మనం ముందే పోపులో ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగాం కదండి. ఆ 5 వంకాయలకి ఇది మాత్రం మాకు కారం సరిపోతుంది. కొంచెం స్పైసీగా తినాలంటే ఇంకా 2 ఎక్కువ వేసుకోండి, లేదా 3 వేసుకోండి, బాగుంటుందండి. అలాగే ఓన్లీ ఈ పచ్చి కారంతోనే చేసేయండి. విరిసిపెట్టిన మనకి మిర్చి ముక్కలు మిక్సీ జార్లో వేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడంత పసుపు వేసేసుకొని చక్కగా 2 తిప్పులు ఈ విధంగా తిప్పేసుకోవాలండి. అంతేనండి, పచ్చికారపు ఈ విధంగా చేస్తే మంచి స్మెల్ వస్తుంది, తింటుంటే రుచిగా ఉంటుంది, కమ్మటి ఫ్లేవర్ వచ్చేస్తుందండి. చూడండి, మనం పసుపేని వంకాయలో పచ్చికారంలో పసుపేసి రుబ్బుకుంటే అప్పుడు కానీ రుచి అనేది మరింప రెట్టింపు అవుతుందండి. ఇలా చూడండి, వంకాయ కాస్త చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన వంకాయల్ని చిన్నగా విరగకుండా కలుపుకోవాలండి. మనం చిన్న మంట పైన ఉడికించుకుంటే వంకాయ ముక్క అనేది ఈ విధంగా ఉడికిపోతుంది, చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా చూస్తున్నారు కదండి, ఇది కాస్త చక్కగా ఫ్రై అయిపోయినాక మిక్సీ జార్లో వేసి పెట్టిన మిర్చి పేస్ట్ని ఈ విధంగా వేసేసుకోండి. అప్పుడు కనుక మనకి పసుపు వేయకుండా మిర్చిలో వేపాం కనుక అప్పుడు గ్రీన్ కలర్ వచ్చేస్తుందండి. కలర్ఫుల్గా ఉంటుంది, రుచి మాత్రం అదిరిపోతుందండి. మాటల్లో కాదండోయ్, తింటుంటే కానీ ఆ రుచి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా పచ్చికారంతో వంకాయ ఫ్రై అనేది ఈ విధంగా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. 4 బుక్కలు కాదు, ఉన్న ప్లేట్ మొత్తం దాన్ని నిండా పెట్టేసుకొని తినేంత రుచిగా ఉంటుంది. రోటీలోకైనా అన్నంలోకైనా ఈ విధంగా తినండి. చూడండి, నేను చిన్న తపాలతో
వాటర్ మిక్సీ జార్లోనే వేసుకొని అది కాస్త పేస్ట్ని కడిగి ఇందులో వేసేసుకోండి. ఎక్కువ వాటర్ వేయకూడదండి. ఆ చిన్న తపలో కూడా ఒక 2 స్పూన్ల వాటర్ పడుతుంది, అంతేనండి. ఆ 2 స్పూన్ల వాటర్ వేసేసుకొని చిన్న మంట పైన వంకాయ ముక్కలు పచ్చిమిర్చి పేస్టును ఉడికించుకోవాలండి. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం పచ్చిమిర్చిలో వేసాం కనుక టేస్ట్ చూసి వేసుకోండి. మరి టేస్ట్ ఉప్పు ఎక్కువైతే బాగుండదండి సాల్ట్ అనేది. చూడండి, తక్కువనే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే వేస్ట్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్. మరి అలాగే తగినంత రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని టేస్ట్ ఉందా లేదని ఒకసారి సైజ్ చూసేసుకొని ఈ విధంగా చిన్న మంట పైన ఉడికించేసుకోండి. అప్పుడు మనము 2 నిమిషాల పాటు మూత పెట్టేయాలండి. అదేవిధంగా 2 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. ఇలా చక్కగా చూడండి, వంకాయ నూనె తేలే వరకు చక్కగా ఉడికిన తర్వాత ఇలా ఫ్రై అయిపోతుంది. ఒక చుక్క వాటర్తో ఈ పచ్చి కారంతో ఇలా ఫ్రై చేసుకుంటే వంకాయ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మరి తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనకి వంకాయ పచ్చికారంతో చేసిన వేగురు దగ్గరికి వచ్చాక స్టవ్ కట్టేసుకొని వేడివేడి అన్నంలో కానీ ఇలా కానీ తింటే సూపర్ టేస్ట్.